కూర్చున్నావు, అటు సమీర కూర్చుంది, ఇటు నువ్వు కూర్చున్నావు. ఆ సమీర ఎందుకు బాధపడుతుందో నాకు తెలియదు కానీ నా బాధ అంతా ఒకటేరా. మా చెల్లె మా దాంట్లో ఎప్పుడు కాలాలి, అది ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అది ఎప్పుడు మాతోటి నవ్వాలి. పండుగలల్లా పబ్బాలల్లా గణపయ్య పండుగకు అది మేము కలిసి చేసిన సంతోషాలు గుర్తొస్తున్నాయి. దసరాకు మా చెల్లె మేము అక్కల మందరు చేసిన డాన్సులు సంతోషాలన్నీ గుర్తొస్తున్నాయి. ఈ పండుగలు సంతోషాలు మళ్ళా తిరిగి మాకు ఆ సంతోషం ఎట్లా రావాలన్న బాధ, అది ఎప్పుడు మాతోని సంతోషంగా ఉంటుంది. మొత్తము దాని ఆరోగ్యం అంతా దెబ్బతింటుందిరా. అన్నం మానేసింది, అది ఏం మాట్లాడుతుందో తెలియలేదు. ఆయనకి శిక్ష పడేదాకా అని అంతం చూసేదాకా అది కోలుకునేటట్టు లేదు. కానీ మా కుటుంబానికి ఇంత పెద్ద పరిస్థితి వస్తుందని నేను కళలు కూడా ఊహించలేనురా. చెల్లె ఉన్నట్టే కళలు పడుతున్నాయి అమ్మ, అసలు చనిపోయినట్టు కళలు పడతలేవు నాకు. చెల్లె బతుకున్నట్టే పడుతున్నాయి. ఇవాళ స్నానం చేయంగా మొత్తం వైష్ణవి గుర్తొచ్చుడు. అది అన్ని దాన్ని ఎట్లా చంపిందే గుర్తొస్తుంది. అది చంపినాక చేతులు కాలు ఇట్లా కొట్టుకుంటున్నాయి చూసినావా నువ్వు వేసుకుంటే మీద, అది గుర్తొచ్చినప్పుడు జల్లుమంటుంది. కాదురా సిద్ధు, మా లక్ష్మమ్మ కాడికి అయినప్పుడు మా చెల్లె మేము ఎంత సంతోషంగా తిన్నాం, ఎంత సంతోషంగా డాన్స్ చేసినాంరా. అవి గుర్తొస్తుంటే తట్టుకోలేకపోతుందిరా ప్రాణం. వైశమ్మ, అరిగాడు వాళ్ళు ఎంత ఆనందపడ్డారు. ఇంత ఆనందమైన కుటుంబం గిట్లెట్లా అయిపోయా అన్న బాధ బాగా కలుగుతుందిరా నాకు. ఈ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుందో ఏమో. మరి అని ఎంత అందంగా ఉండేది ఎట్లా అయిపోయిందిరా. దాని అందం దానికి ఎప్పుడు తిరిగి రావాలిరా చెప్పు. మా అందరికన్నా అందంగా ఉన్నది అదే మా చెల్లి. మా అందరికన్నా హుషారు మంత్రాలు ఎప్పుడు మమ్మల్ని నవ్విచ్చేది మా చెల్లిని. అదే డల్ అయిపోతే మేమందరము ఎట్లా సంతోషంగా ఉంటుంది చెప్పు. అందం ఎందుకమ్మా, పంగరాసుండే చెల్లెనే అనిపోయింది, అందం ఉండే ఏం చెప్తాం ఇక. అది పండుగలల్లో మమ్మల్ని మూలకున్నోళ్ళని గుంజి మరి సంతోష పెట్టేదే మా చెల్లి. అన్నిట్లకు ముందు ఉండేది ఆ సంతోషం తిరిగి మా చెల్లెకి ఎప్పుడు ఇస్తావు శివయ్యా. శివ శివని. సరే మరి నేనంటే ఈ బాధలు ఉన్నా పోని, మా బాధ లేదు అని మేము పడతాం కానీ మరి మీకేం బాధలు, మీరు సంతోషంగా ఉండొచ్చు కదా. నీకేమైంది సమీరా? చూడమ్మా, ఇంకయో నిన్న నుంచి అట్నే కోపంగా చూస్తుందా. నేను ఏమనలే, అసలు నేను ఏమనలే, నేనే సాగెత్తున్నా. ఏంటిది అంటే చెప్తలేదు. ఏమంటుంది అత్తమ్మ కూడా చెప్తా ఉంటుంది. కరెక్ట్ ఉండకపోతే నాకు చెప్పాలి కానీ నువ్వు కోపం చూపించుడేంది ఇంట్లో. అమ్మా ఇప్పుడు మరి నీ అందరి లెక్క నేను దీన్ని మంచిగా చూసుకుంటలేనా, నీకు తాగచ్చి కొడుతున్నానా, మరి రోజు గొడవలు పెట్టుకుంటున్నానా? నీకు ఏం తక్కువ చేసినా నీ 3 రోజులు డల్గా ఉంటుంది నా మీద. అర్థమైంది. బాగా చేసే పనులకు నేను ఇట్లా డల్గా ఉంటున్నా అత్తమ్మ. నేనేం చేసిన? అత్తమ్మ నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, నేను డాన్సర్ కావాలని నాకు కోరిక. నీ ముందడు కోదమంటే నన్ను వెనకకు నూకెత్తుండు. నాకు అందుకే అత్తమ్మ, నేను అందుకే బాధతో ఉంటున్నా. నేను ఎప్పుడు వెనక నూకేసిన? డాన్స్ చేస్తున్నావు, షార్ట్లు పెడుతున్నావు కదా. నాకు అవ్వద్దు, నేను ఒక ఫోక్ డాన్సర్ కావాలని నాకు కోరిక అది. అత్తమ్మ ఇప్పటిదాకా బాగా మీద కోపం అంతా ఇప్పుడు చూపెట్టిన. ఇప్పుడు నాకు బావా ఇప్పుడు నేను కోపంతో మాడితే నీ కోపం వస్తుంది కదా. ఇప్పుడు మరి నేను ప్రేమతో అడుగుతున్నా, నా కోరిక వద్దా నాకు బావా? ఏం కోరిక? ఎంతైనా ఏం కోరిక? నాకు ఒక ఛానల్ పెట్టు, ఫోక్ డాన్సర్ అని. ఫోక్ డాన్స్ అని ఛానల్ పెట్టా? నాకు ఇది మస్తు డ్రీమ్ బావా, ప్లీజ్ వద్దా నాకు. ఏం చేస్తా? ఫోక్ సాంగ్ తీస్తావా? తీస్తా, నీ సపోర్ట్ ఉంటే నేను ఎక్కడికైనా పోతా. నాకు ఇంట్రెస్ట్ లేదు సమీర ఇలాంటివి దాని మీద. బా ప్లీజ్ బా, నా కోసం ఒప్పుకో కదా. పాటలు ఓళ్ళు రాయాలి నీకు, ఓళ్ళు రాసిస్తారు పాటలు, నువ్వు డాన్స్ చేస్తా అంటున్నావు. నీకు రావా పాటలు? అత్తమ్మ ఖర్చు, మామయ్య ఖర్చు, ఎంత వెళ్ళాం పుట్టియడానికి. పాటలు వచ్చంటే ఒక మాట. ఈ పాటలు నేను ఎప్పుడు పాడేది? నువ్వు ఇప్పుడు మా నాన్న పాటలు పాడతాడు చూస్తావు కదా, సినిమా పాట చిరంజీవి పాటలు పాడతాడు, అవునా కదా. నేను రామ్ చరణ్ పాటలు పాడతా. సొంతంగా అయితే మాకు అంత టాలెంట్ లేదు. నా కోసం ఇప్పుడు సొంతంగా వాడురు ఇక అందరు. ఇప్పుడు తెలుసుకో మనతో కాదమ్మా. అబ్బా అట్లా నాకు బావా ప్లీజ్. మామయ్య నాకు సరే ఆగావు, మా నాన్న ఒప్పుకున్నాడు అనుకో, గ్రేట్. నువ్వు అడుగు, నువ్వే అడుగున్నా నాకు.
మామయ్య నా డాన్స్ అంటే నీకు ఇష్టమే కదా. ఇష్టం, బాగా ఇష్టం నాకు. మరి నేను డాన్స్ చేసి ఫేమస్ అవుతా అంటే బావేమో ఒప్పుకుంటలేడు. మరి అరే సిద్ధు, ఆ, దాని కోరికని మనం ఎందుకు కాదంటావురా? చెయ్యండి డాన్స్. నాన్న నువ్వు అంటున్నావు కానీ అది డాన్స్ చేస్తుంది. మరి ఇప్పుడు పాటలు రాయాలి, నాకు రావు. పాటలేదు, చిన్న చిన్న మనమే వాడుకోవచ్చు. ఒక పాట పాడవు నాన్న, పాట పాడొకటి. ఊవా గోరింకతో, మామయ్య ఊవా గోరింకతో. మామయ్య అవన్నీ ఆల్రెడీ వాడినాయి. చూసినా సమీరా, ఓకేనా? ఈ పాట మీరు డాన్స్ చేస్తావా? పాడిపిస్తా. అగో అందరు చేసినాయి కదా బావ. ఇవి మరి ఎట్లా కొత్తగా అంటున్నావు? ఉండాలి మనకి మాకు మనకి. ఇవే వస్తాయి సమీరా. అమ్మ నాకైతే పాడిన పాటలు వస్తాయి, పుట్టించు నా వల్ల కాదు. ఇగో అరే, సమీర కోసం ప్రయత్నించడం అనుకో, నీకు పాట అదే దొరుకుతుంది తెలుసా. ఎవరైనా ముందుకు పోవాలనుకుంటే ప్రయత్నిస్తే అన్ని సాధిస్తారు. సమీరా నువ్వేమనుకోకు దయచేసి, ఎందుకు ఎత్తపాటు. మొన్న నుంచి కొంచెం 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 చెల్ల విషయాల్లో కోలుకుంటున్నాం. నాకు తెలుసు కదా, డాక్టర్ ఏమన్నాడు, తలకి నొప్పి బాగున్నది, బాగా టెన్షన్ తీసుకుంటాడు అని డాక్టర్ అన్నాడు ఏమో గట్ని. అవన్నిటి కాంచెలు బయటపడాలంటే ఈ డాన్సులు చేస్తేనే బయటపడతాం బావ. డాన్సులు వాళ్ళు చేస్తారు, నువ్వు నేను ఇద్దరం చేస్తాం, నువ్వు నేను ఇద్దరం చేస్తాం. ఏ చేసినా మంచి పనులు చేస్తుంది, దాని కోరిక కాదని కూడా చెయ్యని. ఎందుకంటే మాకు సుధా తల్లి అనిపిన కాంచెలు మాకు ఇల్లు వెళ్తే బాగా లేకుండా అయిపోయింది. డాన్స్ చూసినా మేము ఆనందపడతాం. ఎందుకంటే ఆనందం. అబ్బాబ్బో నాతోనైతే కాదు నాన్న, నువ్వేమన్నా అనుకో, ఎందుకంటున్నా చెప్తా పట్టు. అత్తమ్మ నువ్వు కూడా గిట్నా అంటే ఎట్లా అత్తమ్మ చెప్పు ఒకసారి. మామయ్య అసలు నాకు సపోర్ట్ చేస్తుండే, మీ ఇద్దరే సపోర్ట్ చేస్తలేరు. దాని కోరికలు కూడా మనం కాదన్నట్టు, మనము ముందుకోవాలంటే ప్రయత్నిస్తే ఏదైనా సాధిస్తారు. బావా సాగర్ అన్న జానవరి వాళ్ళిద్దరు డాన్స్ ఎత్తిన పానం ఆగుతలేదు బావా. మొన్న కూడా డాన్స్ నేర్చుకుంటాను పోతే నన్ను పిలిచారు తెలుసా. పైన పక్క నుండి ఏ దా చెల్లి అనుకుంటే పిలిచిండు సాగర్ అన్న. మరి పోతే అయిపోవు. నువ్వేమంటావు అని సైలెంట్ ఉన్నా. నేనేమంటా చెప్పు, అన్నకు సపోర్ట్ ఏం కాదంటనా? ఎంతైనా కానీ పర్మిషన్ ఉండాలి కదా బావ, నీ సపోర్ట్ ఉండాలి. నాకు ఇంట్రెస్ట్ లేదనుకో, నీకేమైంది? పానాడా పాప మాట సారుడు ఎంత బాధపడ్డాడేమో. రమ్మన్నప్పుడు పోతే అయిపోవు కదా, పిల్లలని నేను చూసుకుంటుంటే. ఇప్పుడు ఏమంటున్నావు బావ? మంచి ఛాన్స్ ఓటుకున్నావు సమీర, వాళ్ళతో డాన్స్ చేస్తే నువ్వు ఎంత మంచి ఫేమస్ అవుతుంటే చెప్పు. సపోజ్ ఒక మాట చెప్తా, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, బయట వాళ్ళే బాధపడుతున్నారు. ఇంటోళ్ళు అట్లా ఫోక్ సాంగ్ పెడితే ఎట్లుంటుంది మన చెప్పు, మన పరిస్థితి. ఏం కాదురా, దాని బాధ మనం చేయాలి. నేను పెడతా, అయ్యో పెట్టా అంటలే, ఒకటే చెప్తున్నా. నా చెల్లెకు న్యాయం జరగాలి ఒకటి, మా చెల్లె మళ్ళీ తిరిగి రావాలి, అప్పుడు ఆలోచిస్తా. నాకు మైండ్ ఫుల్ ఫ్రెష్ అయిందనుకో ఆలోచిస్తా. ప్రతిరోజు తలనొస్తుంది నాకు. ఎందుకు తలనొస్తుంది? రీల్స్ చెల్లె చూసి 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 నా బ్రెయిన్ అంతా పేలినట్టు అయిపోతుంది. కాకపోతే అన్నిట్లలో ఉండాలిరా మనిషి. బాధలు బాధలే, సంతోషాలు సంతోషాలే, మీ కళలు కళలే, అన్నిట్లలో ఉండాలి. ఒక కన్నా ఆగిపోతామా చెప్పు. నువ్వు అల్లర బాలుడు, దాని అల్లర పెట్టచ్చు, అది ఇంటికి చూసిపోతున్నాయి బాబు. దానికి ఒక ఛాన్స్ ఉండాలి. నీ ఎంటికలా నువ్వుసిపోయి గుండె అయినా మంచిదే, కానీ నేను మాత్రం చాలా పెట్టాను. అత్తమ్మ చూడు అత్తమ్మ ఏమంటుండో బావా. నాకు రోజు తలకినొస్తుంది. నా ఎంటికలు చూసిపోతే నేను వాళ్ళకి చెప్పుకోవాలి, నా ఎంటికలు చూసిపోతే నేను వాళ్ళకి చెప్పుకోవాలి. ఈ ఎంటికలు గొడవలేదురా, నా ఎంటికలు ఊసిపోతున్నాడే, నా ఎంటికలు ఊసిపోతుంది. ఎంటికలు ఊసిపోవద్దంటే, మీరు సంతోషంగా ఉండాలంటే మీరు సంతోషమైన పనులు చేసుకుంటూ పోతే కదా మీ ఎంటికలు ఒత్తుగా, మీ ముఖం గ్లామర్గా ఉంటుంది. బావా నాకు ఇంటికి లూసిపోయినా సరే, నాకు గుండె అయినా సరే, నాకు ఒక ఫోక్ డాన్స్ ఛానల్ పెట్టి అంతే. దాని కోరిక కాదనుకో. ఇప్పుడు కూడా తలకే పడుతుంది నాకు. తలకి నొప్పి పెట్టుడు కాదమ్మా నాకు. నా బాధ లేదు, నేను భరిస్తున్నా. ఇంకొక తలకి నొప్పి ఇప్పుడు. నేను ఇప్పుడు ఈ వీడియోలకు మన ప్రజలకు అప్పచెప్పడానికే నేను చాలా రిస్క్ తీసుకుంటున్నా. ఎడిటింగ్ నాకు ఒక్కోనికి, అన్ని ఆలోచనలు నాకే. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నేనే కష్టాలున్నా బాధలున్నా నేనే చెప్పుకుంటున్నా. మళ్ళీ ఇదొక్కటి పెడితే అల్ల కూడా నాకు ఇప్పుడు ఎడిటింగ్ ఇవన్నీ అయితే ఇంత పోతాయి, అంటే ఇలా ఆయనసిపోతాయి. సమీరా, మనము ఏదో పొట్ట మందం బతికినట్టు చాలు, అతిగా అసలే పోవద్దు అని తోని ఆదనంగా నువ్వు ఎందుకు ఖచ్చితమైన కాదు ఖచ్చితం అంటే ఎట్లా చెప్పు. దానికి ఎందుకంటే అది నచ్చిన పనులే చేయాలి మనం. ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తాను ఇబ్బంది ఎందుకు పెట్టుడు చెప్పు. ఆ ఇబ్బందుల వల్ల ఆయనకి ఏదైనా టెన్షన్కి ఏమన్నా అవుతుంది మంచిగానా?
మరి ఆయనకి ఎడిటింగ్ కష్టమవుతుంది అంటుండు. ఆ ఒక్కటి వీడియో తీసుడే నాకు కష్టం అయిపోతుంది అంటుండు. మరి ఫోక్ సాంగ్స్ నువ్వు తీసుకుంటావు, ఎడిటింగ్ చేస్తావా? అత్తమ్మ డ్యాన్స్ చేసి కూడా వచ్చు, పాట రాయడానికి వచ్చు, కనుక ఎడిటింగ్ అయితే ఏ రాదు అత్తమ్మ నాకు. అబ్బా అత్తమ్మ నువ్వు కూడా ఇంకా అట్లా అంటే ఎట్లా అత్తమ్మ, ఇంకా బాగా ఇంకా సంత దొరకదా చెప్పు. నీ వల్ల నువ్వు ఒప్పుకుంటా, నేను కూడా చెప్తే నువ్వు కదే మాట అంటున్నావు. అరే ఒప్పుకోరా పాపం, బాధపడుతుంది, అది ఒప్పుకో. నేను ఏమైనా రోజు తీయమంటున్నాను అత్తమ్మ చెప్పు. ఏదో నెలకు ఒక్కసారి అట్లా ఈ వీడియోస్ రోజు తీసుకుందాం, ఆ సాంగ్స్ ఏమో నెలకు ఒక్కసారి తీసుకుందాం తీ అత్తమ్మ, ప్లీజ్ ఒప్పుకోరు అత్తమ్మ. ఎడిటింగ్ నిద్ర వస్తుంది నాకు చేసి చేసి. ఇప్పుడు అదైతే రోజు పడుకునే ఉంటుంది ఎడిటింగ్ అయ్యా. మంచిగా నీకు చెప్తింటలేవు, తలకి నొప్పి అవుతున్నావు నాకు. కొంచెం అది బాధపడదు. నేను ఎక్కువ ఆలోచిస్తేనే నాకు తలనొస్తుంది. ఇప్పుడు బాగా గమనించు, ఈ వీడియోలకే సరిపోతున్నాను నేను ఎడిటింగ్ చేసుడుకు. ఆ పాట అంటే ఎడిటింగ్ ఎట్లుంటో తెలుసా? ఎక్కడ ఏ స్టెప్ కలపాలి, ఆ స్టెప్కి ఏ మ్యూజిక్ కలపాలి, అది నా వల్ల అవుతుందా? నాతో కాదు. అబ్బా ప్లీజ్ బా, ప్లీజ్ బా, ప్లీజ్. అయ్యో దేవుడా, ప్లీజ్ ఒక్క బా, నా డ్రీమ్ అది, ప్లీజ్ ప్లీజ్ బా, ప్లీజ్ ప్లీజ్ బా. నువ్వు ముద్దు పెట్టినా అగ్గిచ్చినా మన లొంగం, అబ్బా మనకు సెట్ కాదు అది. అబ్బా ప్లీజ్ అత్తమ్మ ఇవ్వనే చెప్పత్తమ్మ. అబ్బా ప్లీజ్ అయ్యో నువ్వేమన్నా కద్దు. నా డ్రీమ్ ఇది, ఎందుకు అట్లా అంటున్నావు? దాన్ని బాధ పెట్టి మనం బాధపడద్దు. ప్లీజ్ బావా, అబ్బా అబ్బా ప్లీజ్ ఒప్పుకో. దాన్ని బాధ పెట్టకు, బాధ పెట్టకు, నువ్వు బాధపడకు. చేయను అది చేయను, అది చేయను. ఏంటిదమ్మా, ఏంటిది కథ ఏంటిది? నెలకు ఒకసారి అయినా సరే కానీ నేను కోరికలు తీర్చుకొని ఇంకో ఛానల్ ఎట్లా పెడతాను కదా, ఆ ఛానల్ ఏదో ఇదే ఫోక్ సాంగ్స్ ఛానల్ పెట్టేసి. అబ్బా ఒప్పుకో బా, అత్తమ్మ కూడా అంటుంది కదా. ఇంతనం బాధపడుతుంది కాబట్టి ఒప్పుకుంటున్నామ్మా, కానీ ఒక కండిషన్. ఏంటిది? ఈ ఛానల్ అయితే నాతో పెట్టుడు కాదు, ఎట్లయినా మన చర్యనకు పెట్టిద్దామన్నాం కదా అమ్మ, అల్లనే ఆ ఛానల్ బాధలు ఈ ఛానల్ పెట్టిద్దాం, ఓకేనా? సరే, కానీ నీ సపోర్ట్ మాత్రం ఉండాలి నాకు. నా సపోర్ట్ పెద్ద పెద్ద చర్యన్న సపోర్ట్ వస్తుంది, అన్నకన్నా ఎక్కన చెప్పు. చెరుబా ఒప్పుకుంటాడో ఒప్పుకోవడం మరి ఎట్లా? ఒప్పుకుంటాడు. అందులో మాత్రం చెర్రీ, రస్మిత, నీది, నాది, ఇక మా అమ్మ నాన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మెల్లమెల్ల ఎంకరేజ్ చేస్తారు. ట్రై చేద్దాం. ఇక మన యూట్యూబ్ ఫ్యామిలీ దయ ఉంటే, అందరి సపోర్ట్ ఉంటే ట్రై చేద్దాం. ఈ నెలల ఆ ఛానల్ పెట్టి పెట్టేందుకు ప్రయత్నం చేస్తా చరణతోటి. ఖచ్చితంగా నువ్వు ఇట్లా బాధపడకి. ఇక అది ఏ ఛానల్లో త్వరలో చెప్తాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ బావా. ఇప్పటి వరకు మా చరణ డ్యాన్స్ ఎలా ఉంటుందో మీరు చూడలేరు కదా, ఇప్పుడు మాత్రం మా చరణ డ్యాన్స్ ఎలా ఉంటుందో మీరు చూడబోతుర్రు. చెర్రీ, రస్మిత డ్యాన్స్ ఫోక్ ఛానల్ ఎలా ఉంటుందో మీరు ఖచ్చితంగా చూడాలి, మాకు సపోర్ట్ చేయాలి, మీ అందరు దయ కావాలి. సో మా సమీర చెప్పినట్టు ఛానల్ పెట్టాను బాప, అది బాగా బతిలాడుతుంది, బాగా బాధపడుతుంది. సో దాని బాధ మేమేందుకు కాదంటాం, పెడతాం ఛానల్, కానీ కొంచెం టైం పడుతుంది. మీ సపోర్ట్ ఎంత గట్టిగా ఉంటే అంత తొందరగా నేను ఫోక్ ఛానల్ పెట్టే అంత టైం ఉంటుంది. కానీ ఖచ్చితంగా పెడతా, ఈ మంత్లో ఖచ్చితంగా ఛానల్ పెడతా. అందరూ అంటారు కదా అన్న ఛానల్ పెట్టు అని, చాలా మెసేజ్ కామెంట్స్ నాకు చాలా వస్తున్నాయి. సో మీకోసం నేను ఛానల్ పెడుతున్నా. ఛానల్ నేమ్ అనేది ఇంకా ఇప్పుడే చెప్పా, తొందరగా మీకు మంచి అనౌన్స్మెంట్ చెప్తా. సో అందులో ఓన్లీ సాంగ్స్ అవుతా, ఈ షార్ట్ ఫిల్మ్స్, ఈ కంటెంట్ అవన్నీ ఏముండే, ఒక సాంగ్స్ మాత్రమే. మా డ్యాన్సెస్ తమ్ముడు, మడదలు, రష్మిత అందరం కలిసి మేము సాంగ్స్ అని ముందుకు వస్తాం. అండ్ ఏమైనా సాంగ్ తీస్తే మీరు మాకు కొలాబరేషన్ చేయండి, ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాం, అందరు చేస్తాం. మీరు దాన్ని మన డ్యూయట్ రీల్స్ చేసుకుంటా మాకు మీరు మెన్షన్ చేస్తే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. సాంగ్స్ మంచి సాంగ్స్ తీస్తున్నా, మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.